అన్యాయం అంటే వివేకానంద రెడ్డి గారు మర్డర్ జరిగి ఆయన విజయసాయి రెడ్డి వచ్చి ఇది గుండెపోటు అని చెప్తాడు. వాళ్ళ ఛానల్లో గుండెపోటు వచ్చింది అని చెప్తారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు చంపేశారని చెప్తారు. అడావిడిగా కట్లు కట్టి బ్యాండేజీలు వేసేసి రక్తాలు తుడిచేసి నేర స్థలంలో ధ్వంసం చేశారు సాక్ష్యాలు, ఆధారాలు. తర్వాత ఆవిడొచ్చి పోస్ట్ మార్టం డిమాండ్ చేస్తే పోస్ట్ మార్టంకి వెళ్ళిన తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్లో అది హత్య అని తేలింది. సాయంత్రానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి చిన్నాన్నని ఇక్కడ కొట్టారు, అక్కడ కొట్టారు, ఇలా కొట్టారని చెప్పి గొడ్డలు ఇచ్చి నరికారని చెప్పాడు. గొడ్డలని ఎవరు చెప్పారు అతనికి? పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా డెడ్లీ వెపన్ అని వచ్చింది. ఒక పదునైన ఆయుధంతో అతను నరికారు. చాలా దారుణంగా కొట్టి హింసించామని దస్తగిరి చెప్పాడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దస్తగిరి స్టేట్మెంట్లు ఏం చెప్పాడు అది వాళ్ళే చెప్పాడు. మనకి చాలా మంది ఇది గమనించలేదు. ఇది ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, మరణ వాంగ్మూలం లాంటిది. అది ఇప్పుడు చంపేస్తే మరణ వాంగ్మూలం అయిపోద్దని చంపట్లేదు అతను, లేకపోతే ఎప్పుడు చంపిద్దరు. ఒక మేజిస్ట్రేట్ గారి ముందు వాంగ్మూలం ఇచ్చేసాడు. అప్పుడున్న ఆఫీసర్, సిబిఐ ఆఫీసర్ చేసిన మంచి పని.